ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర హైటెన్షన్ నెలకొంది. జంతర్ మంతర్ దగ్గర కాక్రోచ్ పార్టీ నిరసన తెలుపుతోంది. జంతర్ మంతర్ దగ్గరకు భారీగా కాక్రోచ్ పార్టీ మద్దతుదారులు చేరుకుంటున్నారు. సాయంత్రం 5 గంటల వరకు నిరసన తెలుపనున్నారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని కాక్రోచ్ పార్టీ మద్దతుదారులు డిమాండ్ చేస్తున్నారు. నీట్ ప్రశ్నపత్రం లీక్ ఘటనకు ధర్మేంద్ర ప్రధాన్ బాధ్యత వహించాలని సీజీఐ డిమాండ్ చేస్తోంది. ముందుగా జాగ్రత్తగా జంతర్ మంతర్ దగ్గర భారీగా పోలీసులు మోహరించారు. ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర హైటెన్షన్ నెలకొంది. జంతర్ మంతర్ దగ్గర కాక్రోచ్ పార్టీ నిరసన తెలుపుతోంది. జంతర్ మంతర్ దగ్గరకు భారీగా కాక్రోచ్ పార్టీ మద్దతుదారులు చేరుకుంటున్నారు. సాయంత్రం 5 గంటల వరకు నిరసన తెలుపనున్నారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని కాక్రోచ్ పార్టీ మద్దతుదారులు డిమాండ్ చేస్తున్నారు. నీట్ ప్రశ్నాపత్రం లీక్ ఘటనకు ధర్మేంద్ర ప్రధాన్ బాధ్యత వహించాలని సీజీపీ డిమాండ్ చేస్తోంది. ముందు జాగ్రత్తగా జంతర్ మంతర్ దగ్గర భారీగా పోలీసులు మోహరించారు. ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర హైటెన్షన్ నెలకొంది. జంతర్ మంతర్ దగ్గర కాక్రోచ్ పార్టీ నిరసన తెలుపుతోంది. జంతర్ మంతర్ దగ్గరకు భారీగా కాక్రోచ్ పార్టీ మద్దతుదారులు చేరుకుంటున్నారు. సాయంత్రం 5 గంటల వరకు నిరసన తెలుపనున్నారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని కాక్రోచ్ పార్టీ మద్దతుదారులు డిమాండ్ చేస్తున్నారు. నీటి ప్రశ్నాపత్రం లీక్ ఘటనకు ధర్మేంద్ర ప్రధాన్ బాధ్యత వహించాలని సీజీపీ డిమాండ్ చేస్తోంది. ముందు జాగ్రత్తగా జంతర్ మంతర్ దగ్గర భారీగా పోలీసులు మోహరించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు లైవ్ ద్వారా అందిస్తారు. రాజు, ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర హైటెన్షన్ వాతావరణం నెలకొన్నట్టు తెలుస్తుంది. అప్డేట్స్ ఏంటి? ఎస్ సంపత్, ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద సీజేపీ పార్టీ భారీ నిరసన ప్రదర్శన చేపట్టింది. కొద్దిసేపటి క్రితమే ఈ నిరసన ప్రదర్శన ప్రారంభమైంది. పెద్ద ఎత్తున సీజేపీ మద్దతుదారులు, యువత పెద్ద ఎత్తున జంతర్ మంతర్కి తరలి రావడం జరిగింది. ఈరోజు ఉదయమే సీజేపీ ఫౌండర్ అభిజిత్ దీప్కే అమెరికా నుంచి ఢిల్లీకి చేరుకున్నారు. మొదటగా ఆయన మొన్నటి నుంచి కూడా సోషల్ మీడియాలో పోస్టులు చేస్తూ ఉన్నారు. జూన్ 6వ తేదీన ఖచ్చితంగా ఈరోజు నిరసన కార్యక్రమం పెద్ద ఎత్తున జంతర్ మంతర్ వద్ద చేపట్టి తీరుతామని చెప్పేసి మొదటి నుంచి ఏదైతే ప్రకటిస్తూ ఉన్నారో, సో ఈ నేపథ్యంలోనే ఈరోజు కొద్దిసేపటి క్రితమే ఈ నిరసన ప్రదర్శన ప్రారంభమైంది. కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రికి వ్యతిరేకంగా, ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఇటీవల జరిగినటువంటి కొన్ని ప్రశ్నాపత్రాల లీకేజ్ వ్యవహారంలో ఉదాసీనంగా వ్యవహరిస్తూ ఉంది. మంత్రిని తప్పియడం లేదు, ఖచ్చితంగా వెంటనే ఆయన తన పదవికి రాజీనామా చేయాలని చెప్పేసి ప్రధాన డిమాండ్తో ఈరోజు నిరసన కార్యక్రమం చేపడతా ఉంది. అయితే మొదటగా పోలీసులు అనుమతి ఇవ్వలేదు, దీనికి సంబంధించి మాకు ఎట్లాంటి దరఖాస్తు రాలేదు అని చెప్పేసి మొదటగా పోలీసులు చెప్పారు. ఈరోజు ఉదయం వరకు కూడా పోలీసులు అదే చెప్పారు. కానీ ఏదైతే కొద్దిసేపటి క్రితమే అభిజిత్ ఢిల్లీకి చేరుకోగానే సో అప్పటికే పోలీసులు ప్రకటించడం జరిగింది. ఖచ్చితంగా దీనికి సంబంధించి పర్మిషన్ కూడా వచ్చింది అని చెప్పేసి ఒకవైపు సీజేపీ కార్యకర్తలు, ఇటు పోలీసులు కూడా ప్రకటించడం జరిగింది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా ఈ భారీ నిరసన ప్రదర్శన ఉంటుంది అని చెప్పేసి కూడా ఇటు ఇప్పటికే సీజేపీ పార్టీ ప్రకటించింది. పెద్ద ఎత్తున అక్కడ జంతర్ మంతర్ వద్ద పోలీసులు మోహరించడం జరిగింది. భద్రతా పరంగా అదనంగా మరొక 1000 మంది పోలీసులను అక్కడ మోహరించారు. అయితే ఒకవేళ పర్మిషన్ రాకుంటే పార్లమెంట్ స్ట్రీట్లో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్కు ర్యాలీగా వెళ్ళి పోలీసులను అనుమతి కోరదామని చెప్పేసి అభిజిత్ దీప్కే ఇప్పటికే ప్రకటించారు. అయినప్పటికీ పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళే అవసరం లేకుండానే మనం జంతర్ మంతర్ వద్ద నిరసన చేసుకోవచ్చు అని చెప్పేసి కూడా ఆయన ఇప్పటికే ప్రకటించడం జరిగింది. పోలీసులు కూడా పెద్ద ఎత్తున అక్కడికి చేరుకోవడం జరిగింది. అయితే కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్కి వ్యతిరేకంగా నిరసన చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఇటీవల మనం చూసుకున్నట్టయితే ఒక లీకేజ్ ఏదైతే ఉందో, నీట్ కానివచ్చు, సిబిఎస్ఈ కావచ్చు, సియుటి కానివచ్చు, ఎస్ఎస్సి ఎగ్జామ్స్ కానివచ్చు, ఇట్లా వరుసగా ఈ ఒక ఎంట్రన్స్ పరీక్షలు ఏవైతే ఉన్నాయో ఈ పరీక్షలన్నీ కూడా లీక్ కావడం, ప్రశ్నపత్రాలు లీక్ కావడం, దేశవ్యాప్తంగా కూడా పెను దుమారం రేగడం, లక్షలాది మంది విద్యార్థుల జీవితాలతో కేంద్ర ప్రభుత్వం మాట్లాడుకుంటుంది. ప్రధానంగా ఏమాత్రం బాధ్యత లేకుండా కేంద్ర విద్యాశాఖ మంత్రి వ్యవహరిస్తున్నారని చెప్పేసి పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే ఆన్లైన్ ఏదైతే మనం చూస్తూ ఉన్నాం, గత కొన్ని రోజులుగా ఆన్లైన్లో ఒక జోక్ ద్వారా పుట్టినటువంటి ఈ పార్టీ ఇక కార్యాచరణకు సిద్ధమైంది అని చెప్పేసి కూడా తెలుస్తూ ఉంది. ఈరోజు తన మొదటి నిరసన ప్రదర్శనను సీజేపీ పార్టీ ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద చేస్తూ ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా చాలామంది సీజేపీకి మద్దతు కూడా పలుకుతూ ఉన్నారు. ప్రముఖ విద్యావేత్త
సంఘ సంస్కర్త సోనం వాంగ్చుక్ కూడా ఇప్పటికే ప్రకటించడం జరిగింది. జూన్ 5వ తేదీలోపు ధర్మేంద్ర ప్రధాన్ కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయకుంటే జూన్ 6వ తేదీన సిజేపీ నిరసన కార్యక్రమంలో పాల్గొంటానని చెప్పేసి ఇప్పటికే ప్రకటించడం జరిగింది. అదేవిధంగా ప్రకాష్ రాజ్ లాంటి వారు కానివచ్చు, ఇతర చాలామంది ఇటు సిజేపీకి మద్దతు పలుకుతా ఉన్నారు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రి ఏమాత్రం బాధ్యత లేకుండా వ్యవహరిస్తూ ఉన్నారు. ఇప్పటికే పరీక్షలకు సంబంధించి విద్యార్థుల జీవితాలన్నీ కూడా అగమ్య గోచరంగా మారుతూ ఉన్నాయి. వెంటనే ఆయన తన పదవికి రాజీనామా చేయాలని చెప్పేసి కూడా డిమాండ్తో ఈ యొక్క నిరసన చేపడతా ఉన్నారు. అందరూ కూడా త్రివర్ణ పతాకంతో చేతిలో పుస్తకంతో అందరూ కూడా రావాలని చెప్పేసి ఇప్పటికే సిజేపీ ఆన్లైన్ వేదికగా ఇప్పటికే ప్రకటన కూడా చేయడం జరిగింది. చాలామంది కూడా ఒకవైపు పుస్తకాలు, అదేవిధంగా ఇటు రాజ్యాంగం సంబంధించినటువంటి పుస్తకాలు, అదేవిధంగా త్రివర్ణ పతాకాన్ని చేత పట్టుకొని ఇప్పటికే ఇక్కడికి జంతర్ మంతర్ వద్దకు చేరుకున్నారు. చాలామంది కూడా బొద్దింకలకు సంబంధించినటువంటి వేషధారణతో, మాస్క్తో చాలామంది అక్కడికి చేరుకోవడం జరిగింది. ఈ నిరసన ప్రదర్శనలో ఎట్లాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ భద్రతను కూడా ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఇక్కడ కూడా సిజేపీ కార్యకర్తలు సంయమనం కోల్పోకూడదు, పోలీసులతో వాగ్వాదానికి దిగకూడదు అని చెప్పేసి ఇప్పటికే ఇటు సిజేపీ ముఖ్య నాయకులు కానివచ్చు, అభిజిత్ దీప్కే కానివచ్చు, తమ కార్యకర్తలందరికీ కూడా ఇప్పటికే ఒక దిశానిర్దేశం కూడా చేయడం జరిగింది. పోలీసులతో వాదులాడొద్దు, ఖచ్చితంగా పోలీసులందరికీ కూడా మనము పువ్వులతో స్వాగతం పలకాలి, పోలీసులకు శాంతియుతంగా ఈ యొక్క నిరసన కార్యక్రమాన్ని చేపడదాం, కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చేంత వరకు కూడా ఈ నిరసన కార్యక్రమం కొనసాగుతుంది అని చెప్పేసి కూడా ఇప్పటికే ఇటు సిజేపీ ప్రకటించింది. దేశవ్యాప్తంగా ఒక పెను సంచలనంగా ఆన్లైన్ ఉద్యమంగా ప్రారంభమైనటువంటి సిజేపీ తన తొలి నిరసన ప్రదర్శన జంతర్ మంతర్ వద్ద కొనసాగుతూ ఉంది. సిజేపీ ఫౌండర్ అభిజిత్ దీప్కా ఇప్పటికే అమెరికాలో ఉన్నటువంటి తన ఉద్యోగాన్ని, విలాసవంతమైనటువంటి జీవితాన్ని కూడా వదిలిపెట్టుకొని దేశ ప్రజల కోసం వస్తున్నాడని చెప్పేసి కూడా సిజేపీ ప్రచారం కూడా చేస్తూ ఉంది. దీనికి సంబంధించి రాబోయే రోజుల్లో సిజేపీ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది, ఎట్లా ముందుకు వెళ్ళబోతా ఉంది అన్నటువంటి అంశం అయితే దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం అయితే కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ప్రధాన డిమాండ్గా ఈ యొక్క నిరసన కార్యక్రమం అయితే శాంతియుతంగా కొనసాగుతూ ఉంది. భారీగా పోలీసులు అయితే ఒక బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. సంపత్. ఓకే, థ్యాంక్ యూ రాజు.